మాజీ మంత్రి మాగంటి బాబు 65వ జన్మదిన వేడుకలను హనుమాన్ జంక్షన్ ఆశాజ్యోతి వికలాంగుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. మనం సంపాదించిన దానిలో కొంత మొత్తం సేవా కార్యక్రమాలకు వినియోగించాలని, లేకుంటే మానవ జన్మకు సార్థకత లేదని విశ్వ హిందూ పరిషత్ జాతీయ ట్రస్టీ ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కుమార్ అన్నారు. బుధవారం ఉదయం హనుమాన్ జంక్షన్ లోని ఆశాజ్యోతి హ్యాండిక్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీలో దివ్యాంగుల సమక్షంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు మాగంటి బాబు 65వ జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పుట్టగుంట సతీష్ కుమార్ మాట్లాడుతూ, హనుమాన్ జంక్షన్ ఆశాజ్యోతిలో దివ్యాంగ పిల్లల మధ్య తన పుట్టినరోజు జరుపుకోవాలని అనుకోవడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ముందుగా మాగంటి బాబు సతీమణి మాగంటి పద్మవల్లి దేవి పుట్టగుంట సతీష్ కుమార్ ఆశాజ్యోతిలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తనకు పూలమాలలు బొకేలు అందించే వారికి ఆంక్షలు విధించారు. తనకు ఎవరు పూలమాల వేయాలన్నా ముందుగా ఏర్పాటు చేసిన ఆశాజ్యోతి నిధికి ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు. ఆ రూపేణ 1 గంటలో 4 లక్షల రూపాయల నిధి ఏర్పడింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మాగంటి బాబు అభిమానులు ఆయనను నిలువెత్తు పూలదండలతో శాల్వలతో సన్మానించారు. దివ్యాంగ పిల్లలకు స్వయంగా అల్పాహారం తినిపించారు, అందజేశారు. మధ్యాహ్నం విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆశాజ్యోతి డైరెక్టర్, సెక్రటరీ మరీదు మాధవీలత, వ్యవస్థాపకులు మరీదు వెంకటస్వామి, తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కినేని చందు, కాపా శ్రీనివాసరావు, నూతక్ వేణు, వేమూరి శ్రీనివాసరావు, వడ్డీ వాసవి, పావులూరి రామారావు, బెక్కం శ్రీనివాసరావు, గారపాటి రామసీత, గారపాటి భాస్కరరావు, రామ్ కుమార్, రామ్ లక్ష్మణ్, జనసేన నాయకులు గరికపాటి నాగేశ్వరరావు, విజయవాడకు చెందిన కాకర్ల శంకర్రావు మాగంటి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆశాజ్యోతికి 1 లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. అలానే నూజివీడుకు చెందిన కాపా శ్రీనివాసరావు 50,000 రూపాయలు ప్రకటింపగా, గన్నవరంకు చెందిన చిట్టూరి ఛాయాదేవి 50,000 రూపాయలు విరాళం ప్రకటించారు. ఇంకా ఈ కార్యక్రమంలో లయన్ నందిగం స్వామి, లయన్ గోగినేని శ్రీధర్, లయన్ తాడి రంగారావు, లయన్ అట్లూరి శ్రీనివాసరావు, లయన్ లింగం స్వామి వెంకట్, లయన్ భూమా సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశాజ్యోతిలోని దివ్యాంగులందరికీ మాగంటి నూతన వస్త్రాలు అందించి స్వీట్స్, ఫ్రూట్స్ అందించారు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మాగంటి బాబు గారికి, సత్యమణికి, అందరికి కూడా ఓకే థ్యాంక్ యూ చెప్పండి. మంచి భోజనాలు, బట్టలు కూడా బాగున్నాయా? బ్రహ్మాండంగా పంపించేటప్పుడు కూడా రావాలండి మీరు. అంతా పట్టుకుని సతీష్ గారి చెప్పాలి. హ్యాపీ బర్త్డే గట్టిగా.
మంత్రిగా ఉన్నప్పుడు మినిస్ట్రీగా ఉన్నప్పుడు వచ్చారమ్మా. మినిస్ట్రీగా ఉన్నప్పుడు వచ్చారు. జాబ్ వాళ్ళు చేశారు. పార్లమెంట్ సభ్యులు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు పేరు తెలియని వాళ్ళు లేరు. వారి ముగ్గుబిడ్డ నాగంటి వెంకటేశ్వరరావు బాబు గారిది 65వ పుట్టినరోజు సందర్భంగా మన ప్రాంతానికి వచ్చి మనకు బాగా కావాల్సినటువంటి ఆశాజ్యోతి హ్యాండిక్యాప్డ్ స్కూల్లో పిల్లల మధ్యలో స్నేహితుల మధ్యలో ఈరోజు ఆయన బర్త్డే వేడుకలు జరుపుకోవడం నిజంగా నేను కూడా ఈ ప్రాంత వాసిగా చాలా ఆనందపడుతున్నాను. అట్లాగే నాగంటి బాబు గారు నాకు పరిచయం దగ్గర నుంచి చూస్తుంటే ఇవాళకి ఆయన సొసైటీకి దగ్గర తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి ఆయన భోజనాలు పెట్టిందే కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. లేనాళ్ళ దగ్గర నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్లో బిజినెస్ క్లాస్లో వెళ్ళే వాళ్ళ వరకు కడుపు నింపినటువంటి వ్యక్తి నాగంటి బాబు గారు. అటువంటి వ్యక్తి ఒకరోజు అనుకోకుండా నేను ఫ్యాక్టరీలో ఉంటే ఎప్పుడున్నా ఉంటే ఫ్యాక్టరీలో ఉన్నాయంటే వచ్చారు. వచ్చిన తర్వాత అనుకోకుండా అదే రోజు వారి పాప పుట్టినరోజు రావడం, అన్నయ్య ఎలా వచ్చారు కదా ఇక్కడ మంచి ఓల్డ్ ఏజ్ హోమ్ ఒక హ్యాండిక్యాప్డ్ స్కూల్ ఉంది, 2 వెళ్దామని చెప్పి వారిని తీసుకురావటం, వారిని చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయి ఇంత చక్కటి స్కూల్ ఈ ఏరియాలో ఉందా అని చెప్పి ఆయన అనుకోవటం,
ఆ టైంలో ఆర్గనైజర్ మాధవి గారు మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చారు అని చెప్తే ఆయన చాలా ఆనందపడ్డారు. అట్లాగే రిపబ్లిక్ డే రోజు వీళ్ళందరికీ బట్టలు ఇవ్వాలని చెప్పి అనుకున్నారు. అట్లాగే ఆ రోజు వారికి అవకాశం దొరకలేదు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మీ అందరి మధ్యలో జరుపుకోవాలని చెప్పి వారు వచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరెన్నో పుట్టినరోజు ఇంతకన్నా వైభవంగా ఇటువంటి ప్లేస్లోనే వారు జరుపుకుంటారు. అలాగే ఈరోజు ఇంకో కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఎవరో బొకేలు దండలు తీసుకురావద్దు, ఆ అయ్యే ఖర్చు ఏముందో ఇక్కడ నేను బాక్స్ పెడతాను, ఆ బాక్స్లో వాటికి అయ్యే బొకేలకి దండలకి షాలకి అయ్యే ఖర్చు ఆ బాక్స్లో వాళ్ళ హ్యాండిక్యాప్డ్ స్కూల్ వాళ్ళకి ఉపయోగపడేటమని చెప్పి వారు పిలుచుకోవటం, దానికి స్నేహితులందరూ ముందుకు రావడం కూడా వారందరూ కూడా సంస్కృతిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి మా గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు మాగంటి బాబు గారికి ఈరోజు తల్లిదండ్రులు కూడా మరి వాళ్ళని పోషించలేని పరిస్థితిలో నిజంగా ఇక్కడ ఈ అసోసియేషన్ వీళ్ళందరినీ చక్కగా సొంత పిల్లల్లాగా తీర్చిదిద్దుతూ మరి సతీష్ గారు కూడా దీనికి మేజర్ డోనర్గా ఉండి మరి గత నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్ళకపోయారు అనేది కూడా ఈరోజు మనతో పాటు ప్రభుత్వం కూడా ఎలాంటి వ్యక్తుల్ని ఇలాంటి పిల్లల్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. నేను కూడా ఇప్పుడే సతీష్ గారిని అడిగా, కనీసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి వీళ్ళ ప్రభుత్వం కూడా అండగా ఉండాలి, అవసరం ఎంతైనా ఉంది, మనతో పాటు ప్రభుత్వాన్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయాలని మరి సతీష్ గారితో మాట్లాడటం, ఏదన్నా అదృష్టం ఉంటే మరి మేము కూడా దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం. అట్లా ఈ యొక్క కార్యక్రమానికి 50,000 రూపాయలు డొనేషన్ ఇస్తాను. అట్లాగే మనందరూ కూడా ఏదైతే మానవులుగా ఇలాంటి పిల్లలను ఆదుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల కంటే కూడా మనకు కూడా బాధ్యత ఉంది. మరి జన్మదిన సందర్భంగా వారు ఇలాంటి మంచి కార్యక్రమం తలపెడతాం. మా అందరికీ ఈరోజు ఇవాళ ఇక్కడికి వచ్చి మీరందరినీ చూడటం, మాకు ఇలాంటి కార్యక్రమంగా జన్మించడం అది ఒక దురదృష్టంగా కాకుండా వీరందరూ ఇలాంటి దాతలు, నాకు సతీష్ నాకు కొడుకు అవుతాడు, చిన్నపిల్లవాడైనా చిన్నప్పటి నుంచి ఇలాంటి కార్యక్రమాల్లో చాలా ఫిలాంథ్రపిక్ గా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే నేను ప్రతిసారి వాడికి మెసేజ్ పెడతా, పేపర్లో చూసి నాన్న మీ గురించి నాకు చాలా గర్వంగా ఉన్నాను. అలాగే సో ఇవాళ మాకు సతీష్ ఎప్పటి నుంచో ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాడు, మెయిన్ డోనర్ అని తెలుసు, కానీ రాలేకపోయాను. ఇవాళ మాగంటి బాబు గారు ఈ కార్యక్రమం పెట్టడం వల్ల చూద్దాం, ఈ విధంగా వెళ్ళి చూద్దాం అనిపిస్తుంది. నేను కూడా చాలా చిన్న కుటుంబం నుంచి చదువుకుని పైకి వచ్చాను, మాకు చాలా పేద కుటుంబంలో వచ్చి నేను వీళ్ళందరినీ ఇక్కడ చూసే వీళ్ళని ఆయాలు నేను కోరేది ఏంటంటే, అమ్మ వారు ఇలాగ వాళ్ళు ఏమి కావాలని ఆ కుటుంబంలో పుట్టలేదు, భగవంతుడు ఆ విధంగా మిమ్మల్ని మీరు భగవత్ స్వరూపంలోనే వాళ్ళకి ఈ విధంగా సహాయం చేసే ఇది దొరికింది మీకు. ఆ నారాయణ బాబు గారికి కలిగించిన భాగ్యానికి నేను 1,00,000 రూపాయలు ఈ ఫౌండేషన్కి ఇస్తాను. నేను మా అబ్బాయి సతీష్ దగ్గరికి నేను డబ్బు పంపిస్తాను. నాకు ధన్యవాదాలు. నేను గ్రూప్ క్యాప్టెన్ చేశా, ఫుట్బాల్ క్యాప్టెన్ చేశా, స్కౌట్ క్యాప్టెన్ చేశా, అన్నీ చేశా కూడా రాజకీయంలో మాత్రం నాకు ఎవరు తక్కువలో పని తీసుకోవడం అలవాటు లేదు. ఎవరైనా సరే నేను పని చేసుకోవడం నాకు అలవాటు. సో అలాగే వాళ్ళ మేడం గారు కూడా మాట్లాడి, తర్వాత మా రామ్ కుమార్, మా కవిగారు, ప్రసాద్ గారు, అందరూ మా కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కాపాసి ఈరోజు శంకరరావు గారు ఇక్కడికి వస్తుంటే మేము కూడా వచ్చాము, విజయలక్ష్మి గారు మేము. ఇక్కడ ఎలా ఉంది చూసి మన వంతుగా మనం ఏమైనా చేయగలమా చూసుకుందామని వచ్చాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఒక ఐడియా వచ్చింది. నేను కూడా 1,00,000 రూపాయలకి ఇక్కడ ఏం చేయాలో చూసి సతీష్ గారితోనూ, శంకరరావు గారితోనూ, విజయలక్ష్మి గారితోనూ, ఇక్కడ మేనేజ్మెంట్తోనూ మాట్లాడి అవి ఏర్పాటు చేస్తాము. మళ్ళీ ఇంకొకసారి వస్తాము. ఆ 1,00,000 రూపాయలతో మీకు ఏం కావాలో సతీష్ గారిని కూడా అడిగి ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తానమ్మా. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మిమ్మల్ని అందరూ ఎంతో బాగా చూసుకుంటున్నారు. అది
మాగంటి బాబు గారి 65వ జన్మదిన సందర్భంగా ఈరోజు మా ఆశాజ్యోతికి చేయటం మా అందరికీ నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ ప్రోగ్రాంకి ఈరోజు ఇంత మంచిగా జరగడానికి కారణమైన మా సతీష్ గారికి ముందుగా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మేము 98లో ఇక్కడ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన అప్పుడు ఫస్ట్ ఫైనాన్షియల్గా కానివ్వండి, లోకల్గా అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు పడే టైం నుండి కూడా సతీష్ గారు మాకు ఏది కావాలన్నా సరే నేనున్నాను అని చెప్పేసి మాకు ధైర్యం చెప్తూ ఆయన వంతు సహాయం మాకు ప్రతి ఒక్క కార్యక్రమాల్లో మాకు ఎరక ఉండి అందిస్తున్నారు ఒక అడ్వైజరీ మెంబర్గా. సో వారికి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాము. అలాగే ఆయన చేసేది ఆయన చేస్తూ ఆయనకున్న సర్కిల్లో వాళ్ళందరినీ ఇక్కడ ఆశాజ్యోతి ఉంది, దాన్ని మీరు చూడండి, వారికి మీ వంతు సహాయం మీరు చేయండి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ని కూడా ఇటువైపు తీసుకొస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే రీసెంట్గా మాగంటి బాబు గారు వాళ్ళ ఆఫీస్కి వచ్చినప్పుడు మన దగ్గరికి తీసుకురావటం, సార్ మన దగ్గరికి రావటం చూసి ఇంప్రెస్ అయ్యి ఈరోజు మన పిల్లలకి అందరికి కొత్త బట్టలు ఇచ్చారా, నచ్చాయా? సో అందరికి బట్టలు ఇవ్వటమే కాకుండా ఆయన ఉన్న బిజీ షెడ్యూల్లో 1000 మంది సో సెలబ్రేట్ చేసుకోవాల్సిన కార్యక్రమాన్ని మన మధ్యలో సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. అందరి తరఫున బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. పిల్లలందరూ ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టున్నారు. సరే, సందర్భంగా 4 టైం అవుతాను పిల్లలకి. ఒక గంటలకు కేక్ కటింగ్ వేసేసిన తర్వాత మన వాళ్ళందరూ కూడా స్వీట్లు అరేంజ్ చేసాం. టీ అది తీసుకుని వెళ్ళిపోతే మాకు వేరే కార్యక్రమం ఉంది కాబట్టి ఆరుమిల్ చంద్రరావు, కామరకోట మండలం, 5000. చిన్న బీసీ నాయకుడు, ఆస్తికుడు కాదు, మార్షల్ తిరుగుతూ ఉంటాడు. మీ అందరూ రాజమయ్య ఫోటోలు పంపించు అందరికి. దుర్గా నృత్యమ్మా, సాగర్ బుడ్డిగా అందరు కలిపి ముగ్గురు చెప్తా. రామప్రసాద్ 5000. మా సాగర్ కాలేజీలో ఇంజనీరింగ్ మంచి పోస్ట్ ఉంది. అలాగే బుట్ల బుడ్డి గారు, అలాగే చంద్ర గారు ఎంత 3000. ముందు ముందు పిల్లలు మన తర్వాత గంగారంలో మంచి కళ్యాణ మండపాల దగ్గర పెట్టారు కూడా మంచి హాస్పిటల్. అలాగే రాజా మా కిచెన్ అంతా కూడా చూస్తూ ఉంటాడు. మా క్యాటరింగ్ భోజనాలు ఇంకోటి కొంత కూడా విలేజ్ వస్తూ ఉంటారు. లోపల గతంలో 2 సార్లు పెట్టారు. మళ్ళీ నా పుట్టిన సందర్భంగా అందరూ కలిసి వేయాలి, మీరే సతీష్ గారిని చూసి సమాజ సేవ చేయడానికి ఈయన 10,000 ఇచ్చారు మన ఇన్స్టిట్యూషన్కి. ఇది తప్పనుకున్నారో ఒప్పుకున్నారో మనం ఖర్చుపోయిన డబ్బులు వృధా అవ్వకుండా చేయడానికి కార్యక్రమం. మా దొరక స్కోర్ మీద కనపడుతూ ఉంటుంది.
చంద్రబాబు గారు వెళ్తామంటే 2 ఏళ్ళు ఎత్తేసి వెళ్ళిపోతాం, చేతులు ఎత్తేసి ఎప్పుడు పడిపోతావు ఎక్కడున్నా. కానీ గవర్నమెంట్ ఉద్యోగం నీకు మళ్ళీ ఎటండ్రు అని కూడా ఫోన్ చేస్తాడు వైఎస్ఆర్ పార్టీ ఆఫీసు, రాష్ట్రమయ్య చంద్రబాబు గారి దగ్గర ఉన్న ఉద్యోగం పోయినా పర్లేదు అంటుంది. నా కోసం, ప్రభాకర్ కోసం, మా బెంగళూరు కాన్సీ కోసం రాష్ట్రం అంతా చాలా ఫేమస్. దుర్గా, స్కూటర్ దుర్గా ఆమె పేరు. 1000 రూపాయలు ఎమ్మెల్యే అక్కడ ఎస్సీ అయినా నలుగురు వచ్చారు. ఇప్పుడు ఎంత రైట్ 5000 రూపాయలు. మొత్తం స్టాఫ్తో గ్రూప్ ఫోటో అనమాట. అందరూ ఈరోజు ఎంత సౌండ్ సిస్టమ్ థ్యాంక్ యూ వెరీ మచ్. కోనేరు బుజ్జి గారు ఇద్దరు దాంట్లో కొత్త మంది తెచ్చారా? రామ్ సీత రా రావు తీయాలి తొందరగా. జీవితంలో ఒక అదృష్టం రోజుగా ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఇవాళ ప్రత్యేకంగా 65వ బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా ఆశా ఫౌండేషన్ తరఫున నా దగ్గరికి వచ్చి వికలాంగుల పిల్లలు కానీ అలాగే ఆడపిల్లలు మగ పిల్లలు అందరూ కూడా చాలా బాధాకరం. చూసిన వాళ్ళందరూ కూడా దాదాపు 2-3 లక్షల రూపాయలు ఇప్పుడే వచ్చినాయి. నేనేది వీటితో పాటు మ్యాచింగ్ పెట్టుకుని సతీష్ గారి సహకారంతో నా సహకారంతో ఏం కావాలో చేయండి. నేను ఇందాక చెప్పినట్టు ప్రతిరోజు కూడా ఎవరో కూడా ఇస్తూ ఉంటే దానికోసం ఇవాళ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. వెనుకన్న వెంకటస్వామి గారు, మాధవి గారు. దానికి భిన్నంగా మీరందరూ కూడా వీళ్ళందరూ 50 years మరి వీళ్ళందరూ కూడా కొద్దిగా స్ఫూర్తి బాగా నింపారు. వాళ్ళ సొంత పిల్లలు ఉన్నట్టుగా ఇందాక చూస్తే పెట్టి బయటకు తగ్గుతా అంటే ఒక అన్ని తీసి తుడిసి చేయడం అనేది మీ అందరూ ఎవరున్నా అందరికీ లోపలైనా జరిగింది. అంటే ఆ పాప గారు ఇడ్లీ బాబులు గారు వచ్చి ఇడ్లీ తినాలన్నా అలా సిస్టర్ మీరు అంటే పిల్లలు కూడా అన్ని పెట్టలేకపోతున్నారు, కొంతమంది తినలేకపోతున్నారు. తినగానే కూర్చొని వేడిగారు. అలాగే మీరందరూ కూడా రాబోయే రోజుల్లో బాగుండాలని మా కోరికతో ఎవరు ఇబ్బంది పెట్టుకోకుండా ఈ ఫౌండేషన్ ఎంత వాల్యూ మేము వచ్చిందంటే మాది గారు ద్వారా ఇండివిజువల్ గారు ముందు స్టాఫ్ అలాగే మగపిల్లలు కూడా వీళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? మగవాళ్ళు 12 మంది వీళ్ళు 28 మెంబర్స్. సో దాని భాగంగానే ఇవాళ అదృష్టంగా భావించి జీవితంలో ఒక మంచి కార్యక్రమం చేసామని ఉద్దేశంతోనే మేము ఇద్దరం వచ్చాం. మా అమ్మాయి లండన్ నుంచి ఫోన్ చేసి రేపు పెళ్లి రోజు ఉంది 27వ తారీఖున, ఆ రోజున ఎంతమంది ఉంటారు? సేమ్ స్టాండర్డ్గా 70-90 ఎంతమంది? 90 మంది స్టాఫ్ కానీ పిల్లలు కానీ. సో దాని భాగంగా ఇవాళ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా
ఇవన్నీ మంత్రుల దృష్టిలో తీసుకెళ్ళో ఇవన్నీ కూడా ఎలా రావాలో చేద్దాం. తప్పనిసరిగా సతీష్ గారు నేనున్నంత వరకు మీ ఫౌండేషన్ ఏ టోకా లేదు, రానేమో కూడా. దాని బాధగా ఇవాళ మీరు ఏం చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారి దగ్గర కానీ ఇంకోటి దగ్గర వెళ్తే చంద్రబాబు గారు చాలా బిజీగా ఉన్నారు. అలాగే కేంద్ర మంత్రులు ఉన్నారు బీజేపీలో కానీ ఎన్డీఏ కూటమిలో కానీ. దాని భాగంగా మీరు అందరూ కూడా దీన్ని ఫార్వర్డ్ చేసి ఇలాంటివి కూడా ఇంకా చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. చాలామంది ఏంటంటే పిల్లలు కనీసం ఇప్పుడు 2 పిల్లలు తిరుపతి మెట్ల మీద దొరికారు. కాముల పిల్లలు తినలేదు, నడవలేదు. ఎవరో తల్లి మహాతల్లి కనేసి పక్కన అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. అలాంటి పిల్లల్ని సతీష్ గారు దత్తత తీసుకున్నారు. గుర్తుంచుకోండి. మీ అందరికీ ఎందుకు చెప్తానంటే మీడియా ద్వారా కానీ ప్రెస్ ద్వారా మంచి కార్యక్రమాలు చేస్తే మంచిగా ఉంటాయి జీవితం. సరే, భగవంతుని నిర్ణయం ఏ నిర్ణయం ఎలా చేస్తారో మనకు తెలియదు. సో దాని భాగంగా వాళ్ళ పిల్లల మధ్యలోకి వచ్చి చాలా ఆనందంగా భావిస్తున్నా. తప్పనిసరిగా మీ అందరూ కూడా ఇంకా బాగా చేస్తే సంతోషించుకోవడం ఆడకన్నా నేను వస్తా. అప్పుడప్పుడు ఇంత టైం కాకపోయినా జస్ట్ విజిట్ చేసి మీరు అందరూ బాగా చేస్తున్నారా ఇంత బాధ్యతగా చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇలాంటి ఎన్నో చూసాం కానీ మరి ఇదంతా స్ఫూర్తి అంటే మా మాధవి గారు అది గట్టిగా టప్పలు కొట్టింది. అలాగే ఏదైనా ఉన్నా కూడా పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకుని మీరు బాగా చేయాలని కోరుతూ మీ అందరికీ మంచి రోజులు రావాలని కోరుతూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్.